నమస్తే, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు గత 10 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. దానికి కారణాలు ఏంటి, అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం ప్రస్తుతం మన దగ్గర సిపిఎం నేత మల్లికార్జున గారు ఉన్నారు. మల్లికార్జున గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్, అంగన్వాడీలు తీవ్రంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, ధర్నా కూడా దిగారు. సో కొన్ని చోట్ల ఘర్షణ కూడా జరుగుతుంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కానీ వాళ్ళకి ఏంటి వాళ్ళ డిమాండ్లు ఏంటి అసలు? సార్ వాళ్ళ డిమాండ్లు అంటే సుమారుగా ఈ రోజు 14వ రోజుతో నడుస్తాం సార్. రిలే నిరాహార దీక్షలు అయితే నడుస్తున్నాయి కొన్ని. వాళ్ళ డిమాండ్స్ అయితే అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలను తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెంచాలి అనేసి ఒక డిమాండ్స్ ఉందండి. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని అమలు చేయాలనేసి ఒకటి డిమాండ్స్ అయితే ఉందండి. తర్వాత మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి, మినీ వర్కర్లకు ప్రమోషన్లు కల్పించాలనే ఒక డిమాండ్స్ అయితే ఉందండి. తర్వాత ఐసిడిఎస్ బడ్జెట్ పెంచాలి, ప్రీ స్కూళ్ళు బలోపేతం చేయాలనే ఒక డిమాండ్ ఉందండి. హెల్పర్ ప్రమోషన్లను నిబంధనలు రూపొందించాలి, ప్రమోషన్ వయస్సు 50 సంవత్సరాలకి పెంచాలని ఒక డిమాండ్స్ ఉందండి. తర్వాత సర్వీసులో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం బీమా కల్పించాలని ఒక డిమాండ్స్. తర్వాత వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెను ఛార్జీలు పెంచాలి, గ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలనే ఒక అంశం ఉందండి. తర్వాత లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి, ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలనే ఒక అంశం ఉందండి. తర్వాత 2017లో నుంచి టీఏ బిల్లులు ఇతర బిల్లుల్ని వెంటనే ఇవ్వాలని కొన్ని డిమాండ్లు అయితే ఉన్నాయండి. 10 డిమాండ్లున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా ఎన్నో ఆందోళన చెంది వీటిలో మల్లికార్జున గారు వీటిలో కొన్ని డిమాండ్లు నెరవేరుస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక కమిటీ చేశారు కదా, ఆ కమిటీలో కొన్ని డిమాండ్లు నెరవేర్చినట్టున్నారు కదా. ఏమంటే వాళ్ళు కనిపించిండేది మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తానని చెప్పినాడు. అది జియో అయితే ఇంతవరకు ఓపెన్ కాలేదు ఇంకా. తర్వాత ఐసిడిఎస్ బడ్జెట్ 60 నుంచి 62 చేశారు కదా, పదవి విరమణ అది చేశారండి. అది ముఖ్యమైన డిమాండ్లను అయితే ప్రభుత్వం మర్చిపోయిందండి. ముఖ్యమైన డిమాండ్లు అయితే ఒప్పుకోవట్లేదండి. ఏదో చిన్న వాటికి అంగన్వాడీ వర్కర్స్ రిటైర్ తర్వాత 50,000 నుంచి 1,00,000 చేశారు. అలాగే వీళ్ళకి హెల్పర్స్ ఏమో 20 నుంచి 40 చేశారు కదా. చేశారండి. ముఖ్యమైనటువంటి డిమాండ్స్ మర్చిపోయినారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమి ఇచ్చినాడు, హామీలు ఏమైతే ఇచ్చినాడో అంగన్వాడీలకి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతాననే ఉద్దేశం మీద చెప్పినాడండి. ఇప్పుడు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోతుంది. ఫిబ్రవరి 6వ తారీఖు వచ్చిందంటే ఎలక్షన్ కోడ్, 2వ తారీఖు వచ్చిందంటే ఎలక్షన్ కోడ్ పడుతుంది. ఇప్పుడు 5 ఏళ్ళు పూర్తయ్యే కాలం వచ్చినా కూడా అంగన్వాడీలకి అయితే ఏదైతే హామీ ఇచ్చినాడో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు నెరవేర్చకపోగా సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీలకు ఎటువంటి రెస్పాండ్ లేకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వం ఇలా మాట తీర్పు తర్వాత ఈ విధంగా నడుచుకుంటుందండి. ఒకటి మల్లికార్జున గారు, ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన రోజున తెలంగాణలో 10,500 ఉంది. ఏది అంగన్వాడీ వర్కర్స్కి. హెల్పర్స్కి ఏమో తక్కువ ఉందంటుంది, కరెక్ట్గా నాకు ఫిగర్ తెలియదు. బట్ అంగన్వాడీ వర్కర్స్కి 10,500 ఉంది. సో ఒక 1000 పెంచుతానని చెప్పి 11,500 చేశాడు కదా అంగన్వాడీ వర్కర్స్కి ఏపీలో జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు చేశారండి అది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే చేసేటండి అది ఇప్పుడుది కాదు. అది 2018లోనే 10,500 ఉన్నిందండి. 2018లోనే 10,500 ఉన్నింది. గత ప్రభుత్వంలో 10,500 ఉన్నాక జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పట్టిన తర్వాత 1000 రూపాయలు పెంచారండి. అదే నేను కానీ ఆయన చెప్పి నేనైతే ఏంటంటే మల్లికార్జున గారు తెలంగాణ అంగన్వాడీల కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, అంతేనా? తెలంగాణ కన్నా అదనంగా ఇప్పుడైతే 13,000 14,000 ఏదో నడుస్తోందండి. 14,000 ఏదో నడుస్తోంది. తెలంగాణ కన్నా అదనంగా అంటే ఆయన ఇస్తున్నట్టు పెట్టింది ఎంత అండి? ఇప్పుడు అవి ఇవి అన్ని కట్ అయిపోయి 10,000 11,000 వస్తుందండి. 10,500 వస్తుందండి మొత్తంగా. వాళ్ళ చేతికి వస్తూ ఉండేది 10,000. ఇప్పుడైతే నిత్యావసర సరుకులు అయితే చాలా పెరిగిపోయినాయి.
ఇక్కడ టెక్నికల్ ఇష్యూ ఏంటంటే గవర్నమెంట్ ఏమంటుందంటే హామీ ఇచ్చిన రోజుకి తెలంగాణలో 10,500 ఉంది, దాని బేసిస్కి మేము చెప్పామంటున్నారు. సరే ఇప్పుడంటే లాస్ట్ ఇయర్ నుంచి 13,500 ఇస్తున్నారండి ఇక్కడ తెలంగాణలో అంగన్వాడీ వర్కర్స్కి. సో ఇప్పుడు కాదు కదా బేస్ చేసుకుని, మేము హామీ ఇచ్చినప్పటికి బేస్ చేసుకుని అంటున్నారు. మేము అదే కదండి అడుగుతుండేది. తెలంగాణ కన్నా అదనంగా మీరు ఏదైతే వేతనాలు ఉన్నాయో పెంచుతానని చెప్పినారు కాబట్టి మేము దాని విషయమై అడుగుతున్నాం. అంతేగాని ఇదేం కొంచెమ్మ కోరికలు అయితే మేము కోరట్లేదండి. అదే మల్లికార్జున గారు, ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఏమంటుంది, మేము హామీ ఇచ్చిన రోజున తెలంగాణలో 10,500 ఉంది అని అంటున్నారు. ఇప్పుడు పెంచారు, లాస్ట్ ఇయర్ పెంచారు కదా, ఇది ఇప్పుడు లాస్ట్ ఇయర్ కదా పెంచింది తెలంగాణలో. వాళ్ళు అంటుంది ఏంది, జగన్మోహన్ రెడ్డి 2019లో ఇచ్చిన హామీ మేరకు నేను 1,000 రూపాయలు పెంచాను, నేను హామీ ఇచ్చిన రోజు తెలంగాణలో 10,500 ఉంది అని చెప్తున్నారు ఆయన. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ 10,500 వచ్చిందండి. తర్వాత వచ్చి 1,000 రూపాయలు అయితే పెంచడం జరిగింది. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీ అయితే ఏదైతే ఉందో తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానని చెప్పినాడు. ఇప్పుడు 13,000 చిల్లర ఉంది, 14,000 అయితే ఉంది కదండి. దానికి అదనంగా 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఎక్కువ చేయాలి కదా. ఆ డిమాండ్ల పైన మేము సమ్మె అయితే చేస్తున్నామండి. ఇప్పుడు అది కుదరదని చెప్తున్నారు కదా బొత్స సత్యనారాయణ. ఎందుకు కుదరండి అంటే మాట తప్పును మడమ తిప్పను అని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అధికారంలోకి వచ్చి అంగన్వాడీలతో అక్క చెల్లెమ్మలతో ఓట్లు ఇచ్చుకుని నమ్మబలికి ఈ రోజు నువ్వు అధికారంలో ఉన్న తర్వాత లాస్ట్ ఇంకేమి ఇంకో 1.5 నెల 2 నెలలు ఉన్నాగానే నువ్వు మాట తప్పుతావా? ఇప్పుడు సమ్మె చేస్తున్నటువంటి ఇప్పుడు వాలంటీర్స్లు ఉన్నారు, మున్సిపల్ వర్కర్లు ఉన్నారు, ఇలా చాలా మంది తిరగబడుతున్నారండి. ఆయన ఇచ్చిన హామీల మీదే అడుగుతున్నారండి కొంతమంది. అదే విధంగా మేము మాకిచ్చిన హామీలనే మీరు నెరవేర్చండి. తెలంగాణలో 13,500 ఇస్తాను కదా, దానికి అదనంగా మీరు ఎంత ఇస్తారో చెప్పండి. అది కాకుండా ఊరికి కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ మాట ఈ మాట చెప్పుకుంటా ఉంది. మేము అడిగింది ఏమి, అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి. తర్వాత ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీని అమలు చేయాలి. మినీ సెంటర్లు అయితే ఏదో మొన్న మార్చినారండి, ఐసిడిసి బడ్జెట్లు పెంచాలి, హై స్కూల్లో బలోపేతం చేయాలనేసి ఉందండి. ఇలా కొన్ని టీఏ బిల్లులు రాలేదు 2017 నుంచి. మీరు చెప్పిన దాని ప్రకారం మీరు సిపిఎంలో పనిచేస్తున్నారు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళని సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటి తీర్పు 2022లో ఈ అంగన్వాడీ ఇష్యూ మీద గుజరాత్ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమి ఇచ్చారంటే సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే వీళ్ళని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కిందకు తీసుకురండి అని చెప్పారు. ఒకవేళ ఆ విధంగా తీసుకొస్తే కనుక పర్మనెంట్ ఎంప్లాయ్ అయిపోతారు కదా అనేది గవర్నమెంట్ వర్షన్. పర్మనెంట్ ఎక్కడ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్ చేయలేదు. అది చేస్తే కనుక షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కిందకి వస్తారు కదా, సుప్రీంకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తే అని అంటారు గవర్నమెంట్. మరి ఇంకెప్పుడంటే చేసేదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఇప్పుడు, అమలు పరిచేది ఇప్పుడు. ఏ ప్రభుత్వమే కానీ ఇంతవరకు పట్టించుకునేది లేదు కదా. 14 రోజులు, రేపైతే 15 రోజులు కూర్చుంటున్నామండి సమ్మెలో, ఇంతవరకు చేయలేదు. అది ఎందుకు చేయాల? ఇప్పుడు కనీస వేతనం ఎంత ఉందనుకుంటున్నారు మీరు చట్ట ప్రకారం? 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలనేసి పెట్టినామండి, పెంచాలని పెట్టినాం. మీరు గౌరవ వేతనం అడుగుతున్నారు 26,000. యాజ్ పర్ ద రూల్ కనీస వేతనం ఇప్పుడు 15,000 కదా, 18,000 చేయమని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. 18,000 ఎవరికి ఇస్తున్నారండి? కనీస వేతనం 18,000 అని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కదా. కార్మికులది కాదండి, కనీస వేతనం నేను అనేది. సరే అండి, ఇప్పుడు తెలంగాణ కన్నా అదనంగా ఏదైతే ఉందో అది అమలు పరచమని చెప్పండి. సరే అంత కాదు ఇంత అని చెప్పండి. సో ఇప్పుడు మీరేంటి చర్చలు పిలవట్లేదా వాళ్ళు? అదే చర్చల పేరు పైన రోజు కాలయాపన చేస్తోంది బోసం సత్యనారాయణ గారు, తర్వాత మంత్రి ఉషారాణి గారు, కళ్యాణదుర్గం, వాళ్ళు కాలయాపన చేస్తున్నారే కానీ వాళ్ళైతే డిమాండ్స్లను ఏవి ఒప్పుకోవట్లేదండి. ఏదో చిన్న ఓట్లని అదే మినీ సెంటర్లుగా మార్చడం, ఐసిడిఎస్ బడ్జెట్లు పెంచడం, ప్రమోషన్లు, నిబంధనలు, సర్వీసులు ఉంటాయి కదండి, అవి కొన్ని పెంచినారు కానీ మెయిన్ డిమాండ్స్ అయితే వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఇంకెప్పుడు ఒప్పుకుంటుంది? డైట్ ఛార్జీలు పెంచినట్టున్నారు కదా. పెంచారండి. అదే 75 కోట్లు భారం పడుతుందని కూడా చెప్తుంది కదా గవర్నమెంట్. అవునండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు నిత్యావసర సరుకులు అయితే ఎలా ఉన్నాయో మీకు తెలిసిందే కదండి. నిత్యావసర సరుకులు ఈరోజు టమాటా ఎంత రేటు ఉంది,
ఈ నిత్యావసర సరుకులు అయితే ఇంకా మొత్తం అన్ని గ్యాసులు అయితే ఉన్నాయో, తర్వాత వంట వరకు కావాల్సినటువంటి మిరపకాయలు అవి ఇవి అవి ఎన్ని రేట్లు ఉండవు దానికి విధానంగా వాళ్ళు వేతనాలు అయితే పెంచాలి కదండి. ఓకే. ఇప్పుడు ఏంటి ఇప్పుడు నిన్న మొన్న వచ్చినటువంటి ఇప్పుడు ఆశా వర్కర్లకు 10,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్నేళ్ల నుంచో ఇప్పుడు దీంట్లో అయితే వర్క్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు 10,000 11,000 ఇవ్వడం ఏంటండి? ఆయన ఇచ్చిన హామీని అయితే తీర్చమని అడుగుతున్నాం. అంటే మేమైతే కొంతమ కోరికలు అయితే మేము అడుగుతున్న లేదండి, కొంతమ కోరికలు అడుగుతున్నారు మేమైతే.